దాదాపు 7.5 సంవత్సరాల తర్వాత ఈరోజు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడడం జరిగింది. అయితే మనసులో ఒకవైపు ఒక మంచి సినిమా చూశాననే సంతోషం ఉంది, ఒక వీరుడి గురించి తెలుసుకున్నాననే ఆనందం ఉంది. కానీ ఆ వీరుడి జీవితం ఆ రకంగా ముగిసిందనే వేదన ఉంది. కానీ ఆ వీరులు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఏ లక్ష్యంతోనైతే ప్రాణత్యాగం చేశారో, ఏ స్వరాజ్య స్థాపన కోసమైతే పరితపించారో, ఏ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమైతే సుల్తాన్లతో కానీ మొఘల్తో కానీ చివరికి బ్రిటిష్తో కానీ పోరాడారో, ఒక వ్యక్తి సూరత్ నుంచి ఎక్కడో దక్షిణాదిన ఉంటున్న తంజావూరు దాకా ఒక సామ్రాజ్యాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడో, 300 కోటలకు పైగా నిర్మించాడో, తద్వారా కోట్లాది మందిలో ఒక స్వరాజ్య స్థాపన భావనని, ఒక భరతజాతి బిడ్డలమనే ఒక భావనని రగిల్చాడో, ఆ స్ఫూర్తి ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మొఘల్లని, మన దేశాన్ని వలస పాలకులుగా వచ్చిన వాళ్ళని, ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళని, హిందువుల ప్రాణాలను తీసిన వాళ్ళని, అక్క చెల్లెళ్ళ మానభంగాలకు పాల్పడిన వాళ్ళని, వాళ్ళ మానాన్ని హరించిన వాళ్ళని గొప్ప హీరోలుగా చరిత్రలో మన చరిత్రకారులు చిత్రీకరించారు. ప్రధానంగా 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన బానిస మనస్తత్వాన్ని మనకు జొప్పించిపోయారో దాన్ని కొనసాగిస్తూ ఈ భరత జాతి మీద పుట్టిన హీరోల కన్నా, బలిదానాలు చేసిన మహనీయుల కన్నా మొఘళ్ళు గొప్పవారనే భావన కల్పించారు. చిన్నప్పుడు మన పాఠ్యాంశాలలో కూడా అక్బర్ గొప్పవాడని, హుమయూన్ గొప్పవాడని, తాజ్మహల్ ప్రేయసి కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్ గొప్పవాడని, లేదా తండ్రిని సోదరులను చంపిన ఔరంగజేబుడు గొప్పవాడిగా చిత్రీకరించారు. వారి పేర్లతో ఢిల్లీ వీధుల్లో ఈరోజు కూడా రోడ్లు కనిపిస్తాయి. అక్బర్ రోడ్ అని, హుమయూన్ రోడ్ అని, ఔరంగజేబు రోడ్ అని పేర్లు పెట్టడం జరిగింది. అంటే ఏం సందేశం సమాజానికి ఇస్తున్నాం మనం? తండ్రిని సోదరులని చంపి 11 సంవత్సరాల పాటు తండ్రిని కారాగారానికి పంపి అని చావుకు కారణమైన ఒక చరిత్రహీనుడి గురించి చెప్పాలా? అటువంటి మొఘల్తో పోరాడి ఒక హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఒక కాంక్షని రగిలించిన వీరులు ఛత్రపతి శివాజీ. ఆయన వారసత్వాన్ని పునిపుచ్చుకొని ఆ స్వరాజ్య స్థాపన కోసం మొఘల్తో వీరోచితంగా పోరాడి మనలోనే ఒక కుట్ర కారణంగా, ఆనాటి తన కింద పనిచేస్తున్న సామంతరాజుల కుట్ర కారణంగా మొఘళ్ళ చేతికి బందీగా చిక్కి కూడా చివరిదాకా వీరోచితంగా పోరాడిన సంభాజీ మహారాజ్ వీరోచిత ఎవరి పాఠ్యాంశాలు మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు గుర్తించాల్సి ఉంది. మన ఘనమైన వారసత్వ సంపద ఉంది, ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. దీన్ని కొనసాగించాల్సిన, భావి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటి కోసం ఇటువంటి సినిమాలు చాలా రావాల్సిన అవసరం ఉంది. జాతి హీరోలు అనేకమైన నిజ జీవితాలకు సంబంధించిన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. వారు మన కోసం మొదటి స్వాతంత్ర సమరయోధులుగా చెప్పుకోవాలి ఛత్రపతి శివాజీని, సంభాజీ మహారాజుని. ఎందుకంటే వలస పాలకులతో మొదట పోరాడింది వారే. ఈ స్వరాజ్య స్థాపన పేరుతో స్వాతంత్ర కాంక్షని భరత జాతిల్లో రగిల్చింది వారే. వారిని స్ఫూర్తి తీసుకొని అనేక మంది మహాత్మా గాంధీ దగ్గర నుంచి, వీర సావర్కర్ దగ్గర నుంచి, భగత్ సింగ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర నుంచి, లాలా లజపతి రాయ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి హీరోలు, సుభాష్ చంద్రబోస్ లాంటి హీరోలు ఈ భరత జాతి మీద పుట్టారు. వారందరూ కూడా స్వామి వివేకానందను, ఛత్రపతి శివాజీ మహారాజుని, సంభాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు, ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి బలిదానాలు చేసిన వాళ్ళు. వారిని హీరోలుగా చూపించాలి, వారి జీవితాల మీద సినిమాలు తీయాలిగా. నేను నిజంగా సినిమా ఎందుకంటే చాలా పెద్ద మాధ్యమం, అనేక మందిని ప్రభావితం చేయగలదు. అటువంటి వాటి మీద సినిమాలు తీసినందుకు ఈ నిర్మాతను, దర్శకుని నేను అభినందిస్తూనే, ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో కూడా ఈ సమాజం కోసం పనిచేసిన వాళ్ళు, సమాజ హితం కోసం పరితపించిన వాళ్ళు, మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షణ కోసం పనిచేసిన వాళ్ళ జీవితాల మీద సినిమాలు తీస్తే బాగుంటుంది. భావితరాలు మన గొప్ప వారసత్వ సంపద ఎటువంటిదో తెలిసే అవకాశం ఉంది. అయితే దురదృష్టవశాత్తు మన చాలా వరకు సినిమాలు అది వ్యాపారం కోసమో ఇంకో దానికోసమో తెలియదు కానీ స్మగ్లర్ల మీద, మాఫియా డాన్ల మీద, దొంగల మీద, హంతకుల మీద సినిమాలు తీసి వాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏ రకమైన సందేశం భావితరాలకు ఇవ్వాలనుకుంటున్నారో, యువతరానికి ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే తెలియదు. వ్యాపారం ఉండొచ్చు కానీ వ్యాపారం కోసం ఒక రకమైన స్మగ్లర్ని హీరోలుగా చూపించే ప్రయత్నం చేయడం మంచిది కాదని, నేను ఎవరి ఇష్టం వాళ్ళది, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేయొచ్చు, కానీ దాని ప్రభావం దుష్పరిణామాలు ఉంటాయి. మద్యానికి బానిసలు అవుతున్నారు, లేదా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. హీరోతో డ్రగ్స్ తీసుకోవడం చూపిస్తే యువత మీద ఆ ప్రభావం ఉంటుంది.
గాంజా తీసుకుంటుంటారు హీరోలు. యువత మీద ఆ ప్రభావం ఉంటుంది. ఈ రకంగా ఉంటున్న నేపథ్యంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు కూడా తీయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అటువంటి అనేక మంది హీరోల జీవితాల్లో రావాల్సి ఉంది. ఇవాళ సంతోషకరమైందంటే వీర సావర్కర్ వర్ధంతి, మహనీయుడు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇంకొక వీరుని గురించి, నిజ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. అయితే ఈ సందర్భంగా ఒక మంచి భావనతో నేను సినిమా నుంచి బయటకు వెళ్తున్నా. అనేక మంది హీరోలు ఇటువంటి హీరోల జీవితాలు సినిమాలుగా రావాలని కూడా ఆ దిశగా మన చిత్రరంగం పని చేస్తుందని, ముఖ్యంగా తెలుగు చిత్రరంగం కూడా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. భారత్ మాతా కీ జై, సంభాజీ మహారాజ్ కీ